కాన్కేవ్ మిర్రర్ అన్నాడు, ప్లేన్ మిర్రర్, జెడ్ ప్లేనో కాన్కేవ్ అన్నాడు. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఎక్స్ చెప్పినోడు కరెక్ట్ ఆన్సర్. కాన్కేవ్ మిర్రర్ ముందర పెడతాము. అదేవిధంగా ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ పి అండ్ ఎఫ్, పికి ఎఫ్కి మధ్యలో ఉంచుతాం. నెక్స్ట్ క్వశ్చన్ 91 క్వశ్చన్ చూడండి. ఇఫ్ మ్యాగ్నిఫికేషన్ యాజ్ ప్లస్ సైన్ దెన్ ద ఇమేజ్ ఈజ్, మ్యాగ్నిఫికేషన్ ప్లస్ సైన్ ఉంది అని అంటే, మ్యాగ్నిఫికేషన్ ప్లస్ సైన్ కనుక ఉంది అని అంటే దాని అర్థం ఏంది అన్నట్టు? ప్లస్ సైన్ కనుక ఉండాలి అని అంటే, ప్లస్ సైన్ ప్లస్ పాజిటివ్ కనుక ఉండాలి అని అంటే అది ఎట్లా ఉండాలి? ఇమేజ్ అనేది ఎరెక్టెడ్గా ఉండాలి, ఇరెక్టెడ్గా ఉండాలి. మరియు అది ఏ విధంగా ఉండాలంటే వర్చువల్ ఇమేజ్ కావాలి. వర్చువల్ ఇమేజ్, ఎరెక్టెడ్ ఇమేజ్ ఎప్పుడు వర్చువలే అవుతుంది, రియల్ ఇమేజ్ ఎప్పుడు ఇన్వర్టెడ్ అవుతుంది. కాబట్టి వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92 చూడండి. ద ప్రిన్సిపల్ which states that light takes the path which takes the least time to travel is given. సో లీస్ట్ టైం లోపల ట్రావెల్ అయ్యేది ఏంటిది అని అడుగుతున్నాడు. లీస్ట్ టైం లోపల ట్రావెల్ అయ్యేది ఏది? లైట్ రే అనేది లీస్ట్ టైం లోపల ట్రావెల్ అవుతుంది, తక్కువ సమయం పట్టే మార్గాన్ని ఎంచుకుంటుంది అని చెప్పిన వాళ్ళు ఎవరు? సో ఫెర్మాట్, పియరీ డి ఫెర్మాట్ అనేటోడు ఆ లా అని చెప్పినాడు. ఆంపియర్ అనేది దేనికి సంబంధించింది? కరెంటుకు సంబంధించింది. న్యూటన్ అనేది దేనికి సంబంధించింది? ఫోర్స్కి సంబంధించింది. పాస్కల్ అనేది దేనికి సంబంధించింది? ప్రెషర్కి సంబంధించింది. సో ఈ టైం సైంటిస్టులు డిఫరెంట్ ఏరియాస్కి సంబంధించిన వాళ్ళు. ఈయన లైట్కి సంబంధించిన వ్యక్తి ఫెర్మాట్ అనేట ఆయన. సో కాంతి ఎల్లప్పుడూ తక్కువ సమయం తీసుకునే మార్గాన్ని మాత్రమే ఎంచుకుంటుందని చెప్పినవాడు పియరీ డి ఫెర్మాట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 చూడండి. ద రేస్ కమింగ్ ఫ్రమ్ ఎన్ ఆబ్జెక్ట్ ప్యారలల్ టు కాన్కేవ్ మిర్రర్ విల్ కన్వర్జ్ ఎట్. సో కాన్కేవ్ మిర్రర్ ఉంది. సో ద రేస్ అనేది ఎట్లా వస్తున్నాయి నాకు? సో ప్యారలల్గా వస్తున్నాయి. రేస్ అనేది ప్యారలల్గా వస్తున్నాయి. ప్యారలల్గా వచ్చే రేస్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత దేని గుండా వెళ్తాయి? దే మస్ట్ గోస్ త్రూ ద ఫోకస్, దే మస్ట్ గోస్ త్రూ ద ఫోకస్. ఫోకస్ గుండానే రావాలి. దేని గుండా రావాలి? ఫోకస్ గుండా రావాలి. ఫోకస్ గుండా రావాలి అనేది మనకు దీనికి కావాల్సిన అంశము. ఆన్సర్ ఫోకస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 94th క్వశ్చన్ చూడండి. జామెట్రిక్ సెంటర్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్, జామెట్రిక్ సెంటర్, మిర్రర్ యొక్క జామెట్రిక్ సెంటర్, ఇది మిర్రర్ కనుక అనుకున్నట్టయితే మిర్రర్ యొక్క మధ్య బిందువుని ఏమంటారు అంటున్నాడు. మధ్య బిందువుని ఏమంటారు? పోల్ అంటారు. మధ్య బిందువుని ఏమంటారు? పోల్ అంటారు. సో దీని యొక్క సెంటర్ని ఏమంటారు? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. అంటే సెంటర్ అంటే ఏంది? ఇది ఏ స్పియర్ నుంచి అయితే కట్ చేసి తయారు చేసినారో దాని యొక్క సెంటర్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. సో ఈ సెంటర్ పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఏమంటారు? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఎగ్జాక్ట్గా మధ్య ఉన్న పాయింట్ ఏమవుతుంది? ఫోకస్ అవుతుంది. మధ్యలో ఉన్న పాయింట్ ఏమవుతుంది? ఫోకస్ అవుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 95 క్వశ్చన్ చూడండి. ద రిలేషన్ బిట్వీన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ స్పిరికల్ మిర్రర్ ఈజ్ గివెన్ బై. సో ఫోకల్ లెంత్కి సో రేడియస్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో రిలేషన్ ఏంటిది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2 లేదా r ఈజ్ ఈక్వల్ టు వాట్? 2 ఇంటూ ఎఫ్. r ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎఫ్ అనేది ఇది స్పిరికల్ మిర్రర్కి, ప్లేన్ మిర్రర్కి, అన్ని మిర్రర్లకు ఇది వర్తిస్తుంది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2. r అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2. సి ఆన్సర్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 96th క్వశ్చన్.